మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రభుకు స్తోత్రం చూద్దామా? రెండు చేతులెత్తి మరొకసారి, ఇంకొకసారి ఉత్సాహముగా హల్లెలూయా. చాలా మంచిదండి. ఈ పునరుద్ధాన దినమందు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో, అలాగే స్తుతి ఆరాధన ద్వారా, ఆ తదుపరి కీర్తనాబడనము ద్వారా పరిశుద్ధ నామాన్ని ఇప్పటి వరకు స్తుతించి ఆరాధించి ఉన్నాం. పిల్లరా, ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడతా ఉందండి. ఎవరైనా మీలో సాక్ష్యం చెప్పేవారు ఉన్నట్లయితే ప్రభువు మీ పట్ల చేసిన మేలును బట్టి సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను. ఉన్నారా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు? ఎవరు లేరా? మంచిది. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరవండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆ 2 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వాక్యము, 11వ వాక్యము, తదుపరి 12వ వాక్యము. యాకోబు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసి తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధానమునకు చేరి వచ్చిన మేము ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ, స్తుతి ఆరాధన ద్వారాను, కీర్తన బడనము ద్వారాను ఈ ఉదయకాలమందు మీ ఉన్నతమైన నామాన్ని కొద్ది నిమిషములు మేము స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారయ్యా. అందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు నీ దైవ లేఖనములో ఉన్న మాటలు కొద్ది నిమిషములు మేము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 10, 11, 12 వాక్యములో రాయబడిన మాటలు ఈ ఉదయకాలమందు మీ సేవకులు నిలబడి వాక్యమును విత్తుచుండగా పరిశుద్ధాత్ముడా మీరుగా ఉండి ఈ ఉదయకాలమందు మీ మాటలు మీ సేవకుల నోట మీరు ఉంచి మీ ఉన్నతమైన నామానికే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసయ్య నామములో అడిగి సవినయముగా వేడుకొని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాము.
ఆదికాండము 28వ అధ్యాయము 10వ వాక్యము, తదుపరి 11వ వాక్యము, ఆ తదుపరి 12వ వాక్యము. ఈ 3 వాక్యములలో మనము గమనిస్తే 12వ వాక్యములో ఒక చక్కని మాట కనబడతా ఉంది. అదేమిటంటే, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో పిల్లర ఒక నిచ్చెన మనకు కనబడతా ఉంది. నిచ్చెన 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 అనగా అందరికీ తెలుసు. మనందరికీ ప్రతి గృహాల్లో కూడా నిచ్చెనలు మనం చూస్తూ ఉంటాం. కట్టుబడి కట్టేటప్పుడు, గృహాలు నూతనంగా నిర్మించేటప్పుడు ఆ గృహము కట్టేటువంటి యజమాని ఏం చేస్తాడండి? నిచ్చెనలు ఏర్పాటు చేస్తాడు. నిచ్చెన అనేటువంటిది మనము చూస్తే ఎత్తైనటువంటి ప్రదేశాలకు, ఎత్తైనటువంటి స్థలాలకు ఎక్కుచూ దిగుచూ ఎక్కడానికి దిగడానికి ఉపయోగపడేటువంటి ఒక పరికరం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగములో యాకోబు ప్రియులారా ఎక్కడి నుండి బయలుదేరాడంటే అండి, బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు యాకోబు వెళుతూ ఉన్నాడు. గమనించండి పిల్లారా, బెర్షెబా నుండి యాకోబు హారానుకు ప్రయాణమై వెళతా ఉంటే మార్గ మధ్యలో ప్రయాణములో ఏమి జరిగిందంటే ప్రొద్దుగూకింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రాంతానికి చేరగానే ఇంకా కానానుకు యాకోబు చేరలేదు, హారానుకు వెళ్ళలేదు. బెర్షెబా నుండి బయలుదేరాడు, హారానుకు వెళతా ఉన్నాడు. హారానుకు వెళుచున్నటువంటి సమయంలో ఒక చోటికి రాగానే బాగా ప్రొద్దుపోయింది. ప్రయాణము అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే కాలినడక మీద ఆ రోజుల్లో ఎలాంటి వెలుతురు అనేటువంటిది లేదు కాబట్టి ప్రయాణము చేయడానికి బాటసారులకు ఎలాంటి వెసులుబాటు అనేటువంటిది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం అనేటువంటిది కల్పించలేదు కనుక మరి యాకోబు యొక్క జీవితాలు మనము చూస్తే అతడు బెర్షెబా నుండి హారానుకు ప్రయాణం వెళుతున్నటువంటి మార్గము చీకటి పడింది. చీకటి పడగానే ఇక ప్రయాణముకు అంతరాయం ఏర్పడింది. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ప్రొద్దుగూకినందున ఆ రాత్రి అక్కడే నిలిచిపోయాడు. నిలిచిపోయి ఏం చేశాడండి? ఏమండి, బాగా అలసిపోయాడు. పగలంతా కూడా కాలినడక మీద ప్రయాణం చేశాడు కనుక బాగా అలసిపోయాడు, సొలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. ఇక ప్రొద్దుగూకుతుంది, రాత్రి సమయం వస్తూ ఉంది కనుక విశ్రాంతి తీసుకుందామని తన యొక్క ప్రయాణాన్ని ఉపసంహరించుకొని ప్రయాణాన్ని ఆపేసి బాగా అలసిపోయినటువంటి యాకోబు, సొమ్మసిల్లిపోయినటువంటి యాకోబు ఆ రాత్రి అక్కడ నిలిచిపోయి ఆ ప్రాంతము సమీపంలో కొన్ని రాళ్ళు ఉంటే ఏమండి రాయిని తలగడగా చేసుకొని అక్కడే ఆ ప్రాంతంలోనే యాకోబు పడుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. యాకోబు ప్రియులారా పగలంతా కూడా ప్రయాణం చేశాడు. బెర్షెబా నుండి హారానుకు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రయాణము కాలినడక మీద ప్రయాణం చేస్తున్నాడు. బాగా అలసిపోయాడు. చూడండి పిల్లారా, అతడు రాత్రి నిలిచిపోయి ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని రాళ్లను తీసుకొని తలగడగా చేసుకొని తలను రాయి మీద పెట్టి ఏం చేస్తున్నాడండి? నిద్రపోతా ఉన్నాడు. అయితే నిద్రలో జారిపోగానే అతనికి ఒక కల వస్తూ ఉంది. ఏమిటి ఆ కల? ఏమండి, ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవదూతలు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారట. దేవదూతలు ప్రియులారా కనబడుతున్నారు యాకోబుకు.
యాకోబు ప్రియులార కలలో కనబడుతుందంటే ఒక నిచ్చెన కనబడతా ఉంది. ఆ నిచ్చెన భూమికి ఆకాశానికి మధ్యలో వేయబడింది. ఆ నిచ్చెన మీద పైనుండి క్రిందికి దేవదూతలు దిగేవారు దిగుతున్నారు, దిగిన వారు కూడా మరల పైకి వెళ్ళిపోతూ ఎక్కుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అది యాకోబుకు వచ్చినటువంటి కళ. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడి ఉన్న వాక్య భాగములో మన పితృడైన యాకోబుకు వచ్చినటువంటి కళ యొక్క సారాంశాన్ని ఈ చదువుబడిన వాక్య భాగములో మనం ఇక్కడ చూస్తున్నాం. నిచ్చెన కనబడతా ఉంది. ఈ నిచ్చెన భూమికి ఆకాశానికి పిల్లల వేయబడినటువంటి నిచ్చెనగా మనము చూస్తున్నాం. ఒక పెద్ద నిచ్చెనకు ఎన్ని మెట్లు ఉంటాయండి? మహా ఉంటే 12, లేకపోతే ఒక 16 మెట్లు ఉంటాయి. అంతకంటే నిచ్చెనకి ఆగదు. 12 మెట్లు లేక 16 మెట్లు, అంతకంటే ఎక్కువ మెట్లు ఉండవు. కానీ యాకోబు కలలో వచ్చినటువంటి ఈ నిచ్చెన మనము చూస్తే భూమి నుంచి ఆకాశానికి వేయబడింది ఆ నిచ్చెన. ఈ భూమి నుండి ఆకాశమునకు కొన్ని కోట్ల మైళ్ళ దూరము ఉంటుంది. అంత పెద్ద నిచ్చెనను యాకోబు చూస్తున్నాడు కలలో. ఆ నిచ్చెన వేయబడితే ఆకాశం అనేటువంటి తెరవబడింది. తెరవబడినటువంటి ఆకాశముల నుండి కొందరు దేవదూతలు ఆ నిచ్చెన మీదుగా క్రిందికి దిగుతున్నారు. దిగినటువంటి కొందరు కూడా మరలా పైకి ఎక్కుతున్నారు. దిగేవారు దిగుతున్నారు, ఎక్కేవారు ఎక్కుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది కేవలము పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములోని యాకోబు యొక్క కళను మనం ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆది కాండము 28వ అధ్యాయము 10, 11, 12 వచనములో యాకోబుకు వచ్చినటువంటి కళ. అతడు బేర్షెబా నుండి హారానుకు ప్రయాణమే వెళుతున్న సమయంలో, పొద్దుగూకిన సమయంలో అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని అతడు విశ్రాంతి పొందుతున్నటువంటి ఆ సమయంలో ఆ రాత్రి అతడికి వచ్చినటువంటి కళ, ఆకాశము తెరవబడుటయు, అందులో ఉన్న దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుటయు, దిగినటువంటి దేవదూతల మందరు కొందరు ఎక్కుటయు యాకోబు చూస్తున్నాడు. ఇది కేవలము ఆది కాండము 28వ అధ్యాయములో మాత్రమే పిల్లరా మనము చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో కూడా మనకు కనబడతా ఉంది. క్రొత్త నిబంధన కాలమందు కూడా యేసు ప్రభు వారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్న రోజుల్లో ఆయన కూడా చెప్పాడు ఈ నిచ్చెన గురించి. ఏది? యాకోబు కలలో వచ్చినటువంటి నిచ్చెన. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వాక్యములో ప్రభువారు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు. ప్రభు ఏం చెప్తున్నాడండి? మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు, ఇదిగో ఆకాశములో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును, ఎక్కేవారు ఎక్కుటయు, దిగుటయును, దిగేవారు దిగుటయు మీరు చూస్తారు అంటున్నాడు ప్రభువారు. క్రొత్త నిబంధనలో కూడా ఇదే సారాంశాన్ని యేసు ప్రభువారు ఉచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, చూడండి, ఆకాశం అనేటువంటి తెరవబడుటయు మీరు చూస్తారు. తెరవబడినటువంటి ఆకాశముల నుండి కొందరు దేవదూతలు నిచ్చెన మీదుగా దిగేవారు దిగుతూ ఉంటారు, ఎక్కేవారు మరలా ఎక్కుతూ ఉంటారు అని కూడా ప్రభు తన సువార్త పరిచర్యలో చెప్పిన సందర్భాలు లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆది కాండము 28వ అధ్యాయము 10వ వాక్యములో యాకోబుకు వచ్చినటువంటి కళ ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. చూడండి పిల్లారా, ఏశావు యాకోబు అనేటువంటి వారు ఎవరి యొక్క కుమారులండి? ఏశావు యాకోబు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఎవరి యొక్క కుమారులు తెలుసా మీకు? ఏమండి? ఇస్సాకు రెబకాలకు పుట్టినటువంటి
ఇద్దరు కవల పిల్లలు. ఎవరు? ఏమండి? ఏశావు, యాకోబు అనేటువంటి వారిద్దరు కూడా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు, అలాగే అబ్రహాము కోడలైనటువంటి రెబెకాకు పుట్టినటువంటి ఇద్దరు కవల పిల్లలుగా మనము చూస్తున్నాం. ఎవరు ఇద్దరు కవల పిల్లలు? ఏశావు, రెండు యాకోబు. ఇద్దరు కూడా ట్విన్స్ అన్నమాట. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఇద్దరు కూడా ఉభయులుగా మనము చూస్తూ ఉన్నాము. ఏశావు కావచ్చు, యాకోబు కావచ్చు, ఇద్దరు కూడా ఉభయులుగా మనకు కనబడుతున్నారు. అంటే అబ్రహాము యొక్క మానవ సంతానము కానీ ఇద్దరి జీవితంలో ఎంతో వ్యత్యాసము మనకు కనబడతా ఉంది. ఇద్దరిలో వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏశావు చేసే వృత్తి ఏంటి? అడవికి వెళ్ళి, ఏమండి, అడవికి వెళ్ళి జంతువులను వేటాడుటయందు బహు నేర్పరితనము కలిగినటువంటి వాడు. ఎవరు? ఏశావు. మరి యాకోబును మనము చూస్తే ప్రియులారా, చూడండి, యాకోబు మరి తన అన్నలాగా అడవికి వెళ్ళి జంతువులను వేటాడేటువంటి వాడు కాదు. కానీ యాకోబును గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? చదవండి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుతారా? ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. అయితే యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇస్సాకు, రెబెకాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులలో ఇద్దరు కవల పిల్లలు ఏశావు, యాకోబు. ఏశావు వేటాడుటయందు నేర్పరితనము కలిగినటువంటి వాడు. యాకోబు యొక్క జీవితాన్ని మనము చూస్తే ప్రియులారా, అతడు సాధువై గుడారములలో నివసించేటువంటి వాడట. దేవునికే మహిమ కలుగునుగా. చూడండి, ఇస్సాకు, రెబెకా యొక్క కుమారులైనటువంటి ఏశావు, యాకోబును గురించి మలాకి గ్రంథములో కూడా మనము చూస్తున్నాము. మలాకి గ్రంథము చూడండి, 1వ అధ్యాయము 2వ వాక్యములో ఆకాశమందున్నటువంటి దేవుడు ఇస్సాకు, రెబెకాకు పుట్టినటువంటి ఏశావు, యాకోబును గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయము 2వ వాక్యము. యెహోవా సెలవిచ్చినటువంటిది ఏమంటే, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, నేను మీ పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపిస్తున్నావు అని మీరు నన్ను అడుగుచున్నారు. ఏశావు యాకోబును, ఇదిగో దేవుడు చెబుచున్నాడు ఏమని? ఏశావు యాకోబునకు అన్నకాడా. అయితే నేను యాకోబును ప్రేమించి తిని. దేవుడు ఎవరిని ప్రేమించాడంటే, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? ఏశావు యాకోబునకు అన్నకాడా. ఏశావు యాకోబునకు అన్నకాడా. అయితే నేను యాకోబును ప్రేమించి తిని అంటున్నాడు దేవుడు. ఏంటి? దేవుడు యాకోబును ప్రేమించడం ఏంటి? ఏశావును ద్వేషించడం ఏంటి? ఆలోచించేశారు మీరు ఎప్పుడైనా ఈ వాక్యం చదివినప్పుడు? ఒకే ఇంటిలో ఒకే కడుపున పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములను మరి దేవుడు ఏశావును ద్వేషించడం ఏంటి? యాకోబును దేవుడు ప్రేమించడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు యాకోబును ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, యాకోబు అనే మాటకు అర్థం ఏంటండి? యాకోబు అనగా మోసగాడు. తన పేరుకు తగినట్లుగా యాకోబు కలకూర వంటకమును ఏశావునకు ఇచ్చి అతని జ్యేష్ఠత్వమును హక్కును తీసివేసుకున్నవాడుగా మనము చూస్తున్నాం. దేవుడు ఎందుకు ప్రియులారా ఏశావును ద్వేషిస్తూ ఉన్నాడు? దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, గమనించండి ప్రియులారా,
చూడండి, యాకోబు కలకూర వంటకమును ఏశావునకు ఇచ్చి ఏశావు దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఒక వంట కూరను సిద్ధము చేసి వంట కూరను యాకోబు తన అన్నైన ఏశావుకిచ్చి ఏశావు యొద్ద ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుకున్నాడు. ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు యొక్క హక్కును యాకోబు పొందుకోగలిగాడు. ఎలా పొందుకున్నాడంటే కలగూర వంటకమును తన అన్నకు పిల్లరా పెట్టిన తర్వాత ఏశావులో ఉన్న దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుకున్న వాడుగా మనము చూస్తున్నాం. కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే, తండ్రి దీవెన విషయాల్లో తల్లి సలహాను ఎవరు పాటించారండి? ఏశావు పాటించలేదు, కానీ యాకోబు పాటించాడు. తల్లి చెప్పింది, అరే చిన్నోడా, నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు కనబడడం లేదు, కళ్ళు మందగిల్లాయి, చూపు సరిగా నీ తండ్రికి కనబడడం లేదు. నీ తండ్రి అయినటువంటి దేవుడు నీ తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఇప్పుడు పెద్దవాడికి నీ అన్నకిస్తానంటున్నాడు. కనుక నీవు ఇదిగో నీ అన్న దగ్గరికి వెళ్ళి నీ అన్న అడిగినటువంటి మంచి వంటకమును నీ అన్నకు పెట్టి నీ తండ్రి నీ అన్నకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీవు పొందుకోమని చెప్పి తన తల్లి అయిన రెబెకా ఏమండి యాకోబుకు ప్రియులారా సలహా ఇచ్చినటువంటిదిగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి అయినటువంటి ఇస్సాకు ఎదుట యాకోబు తన అన్న వలె నటించి ఏం చేశాడండి? అన్న వలె నటించి తండ్రిని మోసగించి అన్నను మోసగించి తండ్రి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి ద్వారా యాకోబు పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటు అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నిటిని కూడా అన్నను మోసగించాడు, తండ్రిని కూడా మోసగించాడు. తండ్రిని అన్ననిద్దరిని కూడా మోసగించి వారి ఇరువురి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు యాకోబు పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి ఎదుట అన్నవలే యాకోబు అన్నవలే నటించి అన్నవలే వేషధారణ వేసుకొని అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తమ్ముడు పొందుకొని పిల్లరా అతడు తండ్రికి అన్నకు దూరమైనటువంటి వాడుగా మనము చూస్తున్నాం. అందుకే ఏశావునకు భయపడి యాకోబు బెర్షెబాను విడిచిపెట్టి ఇప్పుడు హారానుకు బయలుదేరి వస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, తండ్రి యొక్క ఇంటిని విడవవలసి వచ్చింది యాకోబు. తన స్వజనులను, తన ఇంటి వారిని, తన రక్త సంబంధులను, తన స్వదేశాన్ని, తన యొక్క ఆత్మలను, మిత్రులను, శ్రేయోభిలాషులను, తన ఇరుగు వారిని, పొరుగు వారిని అందరినీ కూడా పిల్లరా విడిచిపెట్టి ఇప్పుడు బెర్షెబా నుండి పిల్లారా ఇప్పుడు యాకోబు హారానుకు ప్రయాణమై వస్తున్నాడు. ఎందుకంటే తండ్రిని మోసగించాడు. తండ్రి ఇంటి దగ్గర అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా అన్నను మోసగించి పిల్లరా మరి అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు ఒక్కడే పొందుకొని మరి అన్న తండ్రి పిల్లారా చూడండి అతని మీద ఏం చేస్తారో అగాచ్యం చేస్తారో అని చెప్పి ఇప్పుడు యాకోబు పారిపోతున్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే సొలొమోను గారు ఒక చక్కని విషయాన్ని మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము మీరు చూడండి 13వ అధ్యాయము 20-21 వచనాన్ని మనము గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వాక్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును చెప్పుటయే మూర్ఖుల సహవాసము చేసేటువంటి వాడు చెడిపోవును. ఏమనుందండి ఇక్కడ? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడను చెప్పుటయే కాకుండా కీడు పాపులను అనేటువంటి వారిని, కీడు చేసిన వారిని
కీడు ఏం చేస్తుందంటే అండి, వారి పాపము వారిని తరిమి పట్టుకుంటుంది. యాకోబు అన్నకు కీడు చేశాడు. యాకోబు తన అన్నకు ద్రోహం చేశాడు, తండ్రిని మోసగించాడు. అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రిని మోసగించి, అన్నను మోసగించి, అన్నకు కీడును తలపెట్టి ఏం చేశాడండి, తన అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి ద్వారా పొందాడు కానీ ఆ ఇంటిలో మనశ్శాంతి లేదు. పొందాడు కానీ హృదయంలో సంతోషం లేదు. పొందాడు కానీ తన జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆందోళన, కలవరాలు. అన్న వచ్చి ఏ సమయమున ఏం చేస్తాడో, అన్న ద్వారా తనకు ప్రాణహాని జరుగుతుందనే విషయాన్ని తల్లి ద్వారా గ్రహించి సమాధానం లేనటువంటి యాకోబు, నెమ్మది లేనటువంటి యాకోబు, ఆందోళన పడుచున్నటువంటి యాకోబు తాను చేసిన పాపమే తనను ఇల్లు విడిచిపెట్టేటట్లుగా చేసి పిల్లరా యాకోబును పిల్లరా తాను చేసిన పాపము, తాను చేసిన మోసము తనను తరుముతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనములో రాయబడింది, మీ పాపము మిమ్మలను ఏం చేస్తుందంటే అండి, మనల్ని తరిమి పట్టుకుంటుంది. చదవండి ఆ మాటను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లు చేయని ఎడల, మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు, యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అవుతారు గనుక కాబట్టి మీ పాపము మేము ఇదిగో పట్టుకొను, మీరు చేసిన మీ పాపమే పట్టుకొనను. మిమ్మల్ని పట్టుకుంటుంది. దేవునికే మహిమ కలుగునుగా. యాకోబు చేసిన పాపం ఏంటో యాకోబుకు బాగా తెలుసు. ఆ రోజు ఆ పాపమే తనను పట్టుకుంటుంది కనుక పాపము అనేటువంటిది యాకోబుని ఇంటి యొద్ద నుండి తరిమి వేస్తూ ఉంది. పాపానికి భయపడి యాకోబు పరిగెడుతున్నాడు. ఎక్కడి నుండి పరిగెడుతున్నాడు? బెర్షెబా నుండి హారానుకు వెళుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వాక్యములు మనము చూస్తే అక్కడ రాయబడింది, దుష్టుల కట, దుర్మార్గుల కట, పాపము చేసిన వారి కట ఏమున్నదంటే అండి, నెమ్మది ఉండదు. ఎవరికి ఉండదంటే అండి, దుష్టులకు నెమ్మది ఉండదు. కీడు చేసిన వారికి నెమ్మది ఉండదు. పాపము చేసిన వారికి నెమ్మది ఉండదు. బలాత్కారము చేసిన వారికి నెమ్మది ఉండదు. ఇతరులకు హాని కలిగించిన వారికి నెమ్మది ఉండదు. నెమ్మది ఉండగా వారి హృదయాన్ని ఆందోళన పరిచి, వారి హృదయాన్ని కలవరపరిచి ప్రియులారా వారు చేసిన పాపమే వారిని ఏం చేస్తుందంటే వారిని తరిమి 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 వేస్తుంది. పిల్లరా వారు చేసిన పాపము వారిని తరిమి వేయడం మాత్రమే కాకుండా పాపము అనేటువంటిది వారిని పట్టిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధముగానే ప్రియులారా తల్లిదండ్రులను విడిచి బయలు